పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు, తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసినవి కొన్ని, మన దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉన్నా, మనం తండ్రిని దేవుణ్ణి బాధపడుతూ ఉన్నా ఆయన మనల్ని క్షమించి దీర్ఘశాంతము చూపి ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారతామేమో అని అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం మన మార్పు కోసమే, ఆయన క్షమాపణ మన యొక్క మారు మనసు కోసమే. ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధికి వద్దాం. బయట ఉంటున్నావా, స్నేహితులతో ఉంటున్నావా, కాలేజీలో ఉంటున్నావా, స్కూల్లో ఉంటున్నావా, నువ్వు ఉంటున్న ఏ చోటైనా కానీ ఒకటే నిర్ణయం తీసుకోవాలి. నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయంగా ఉండాలి. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మ కూడా దేవుని వాక్యము ముఖ్యమే. శరీరంకి ఆహారం లేకపోతే ఏ విధంగా శరీరం కృషించిపోతూ ఉంటుందో, దేవుని వాక్యము ఆత్మకు లేకపోతే అది కూడా నిత్యాగ్ని ఉండడానికి. దేహాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో ప్రతిరోజు కూడా ఆత్మ కూడా ప్రతిరోజు కూడా కాపాడుకోవాలి. ఇది మన విధి. దానములు ఇచ్చేవాడు నీవే, దానము ఇచ్చేవాడు నీవే. ప్రకృతిని మనుషులకు దానంగా ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, పశువుల్ని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు, చెట్లను ఇచ్చాడు, మొక్కలను ఇచ్చాడు, గాలిని పుట్టగానే, మంచి పుట్టగానే ఆ నాసిక రంధ్రం దగ్గర జీవవాయువును పెట్టి దానమిచ్చి మనిషిని బ్రతికిస్తూ ఉంటున్నాడు. తల్లి గర్భములో ప్రాణమిచ్చి బ్రతికింప చేస్తూ ఉంటున్నాడు అండి. ఆలోచించేయండి. ఏమండి, పేరు కలిగిన ఒక వ్యక్తికి, ఒక ఆత్మకి దేహాన్ని ఇస్తున్నాడు, దేహం ఇస్తున్నాడు. ఆలోచన చేసుకోండి. దేహాన్ని ఇచ్చింది దేవుడే, గాలిని ఇచ్చింది దేవుడే, ఆత్మని ఇచ్చింది దేవుడే. ఏమంటే సమస్తము కూడా ఇచ్చింది ఆయనే కనుకనే సమస్త దానములు చేసిన వ్యక్తి తండ్రి అయిన దేవుడే. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే మన దేవుడు దానం చేసేవాడు. దేవుని దానం క్రీస్తు అయితే క్రైస్తవుడి దానం కూడా క్రీస్తు అవ్వాలి. ఆ క్రీస్తుతో పాటు శరీరానికి సంబంధించిన అవసరాలు కూడా తీర్చాలి. దానం చేయండి. మర్యాద ఇవ్వకపోతేనే చంపేస్తున్నాయి సింహాలు. మర్యాద ఇవ్వకపోతేనే దేవుడు సింహాలని పంపించేసి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళని చంపించేస్తున్నాడా అని అంటే అవునండి. చిన్న విషయమే లేకపోతే పెద్ద విషయాలు ఏముంటాయి మనుషులు. ఇప్పుడు ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా సాటి మనిషి ఎడల, తనవాడైనా పరాయవాడైనా ఎవడైనా కానీ అతని ఎడల మర్యాదగా నడుచుకున్న ఆలోచన, విజ్ఞత మెదడులో మనసులో పుట్టాలి. ఆత్మ ఉన్న వ్యక్తికి ఏముంటుందంటే ఆశలను అణుచుకునే స్థితి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ప్రతిదాన్ని కూడా ఆశించని నైజం కలిగి ఉంటాడు. ఆత్మ కలిగినవాడు, దేవుని పరిశుద్ధాత్మ కలిగినవాడు ఏమండి తన ఆశల మీద ఆధిపత్యం కలిగి ఉంటాడే తప్ప ఆశలు ఇతన్ని లొంగ తీసుకోలేదు. ఆశా నిగ్రహం అంటే ఆశని అదుపులో పెట్టుకోవడం. ఇన్ని ఆశలు పుడుతున్నా కానీ వాటిని నిగ్రహించుకోవడం, పట్టుకోవడం, ఆ ఆశలకు లోబడకుండా నిలబడడం ఆశా నిగ్రహం. కుమారులు ఏం కోరుకుంటున్నారు అని అంటే దేవునిని కోరుకుంటున్నారు, దేనిని కోరుకోవటం లేదు. ఒకనాడు తమ జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి జరిగింది కదా. తన తండ్రి లోకాన్ని ఆశించి ప్రమాదంలో పడిపోయాడే. మేము అలా ఉండకూడదు. ఇక బ్రతికినా చచ్చిపోయినా కానీ మేము దేవుని కోసం బ్రతుకుతాము. దేవుని మందిరము ఉంటే చాలు. దేవుని యొక్క పరిస్థితి ఉంటే మాకు చాలు. మేము దేవుణ్ణి కోరుకుంటాము, ఆయన సన్నిధిని కోరుకుంటాము, మాకు ఆయన చాలు అయ్యా అని చెప్పేసి అనుకుంటున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుచు ఉందో మేము మా దేవుని కొరకు ఆశపడుచున్నామని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అంటే అర్థం చేసుకోండి. లోకాన్ని ఆశించి ప్రశాంతంగా నిద్రపోయిన వారు సమాజంలో ఒక్కరు కూడా లేరు. వస్త్రాలు కావాలి, చూసిన మనుషులు కావాలి, చూసిన అమ్మాయి కావాలి, చూసిన అబ్బాయి కావాలి, చూసినదన్నా కావాలా? చూచుట చేత కన్ను తృప్తి నందుకున్నదని బైబిల్లో మనం ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కంటికి తృప్తి లేదు, ఈ చెవికి తృప్తి లేదు, ఏమంటే దేహానికి తృప్తి లేదు. ఎంత పోషించినా సంరక్షించినా కానీ ఇది ఇంకా కావాలి అని అనుకుంటుంది కదా. ఎందుకంటే దీనికి ఆశలు ఎక్కువ. అందుకే క్రీస్తులో ఇది మృతమైపోవాలి, ఈ దేహము చచ్చినదైపోవాలి. క్రీస్తు ధరించుకున్న తర్వాత ఇది మన దేహము కాదు, ఇది క్రీస్తు దేహముగా నేను మన చేసుకోవాలి, ఇది దేవుని ఆలయముగా మలుచుకోవాలండి. ఏమన్నా దేవుని ఆలయానికి ఎవరు కావాలండి? దేవుడికి. ఆయనకి ఏం కావాలి? ఆ దేవుడు కావాలి. ఈ దేహం అనే ఆలయంలో దేవుడు ఉండాలి కనుకనే ఈ దేహానికి ఉండవలసింది కోరికలు కలిసమా దేవుడు కావాలి. దేవుని మందిరములో దేవుడు ఉండాలి అనుకుంటే ఈ దేహం అనే ఆలయంలో దేవుడు ఉండాలి తప్ప లోకాసులు కాదు. లోకాసులు పుట్టే ఈరోజు దేవుడికి ఉన్న ఓర్పు అంటే ఆ ఓర్పు లేకపోతే ఏ రోజు నశించిపోయాము. మన అక్రమం బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన అపరాధాలను బట్టి, మనం చేస్తున్న అనేక ద్రోహ కార్యాలను బట్టి ఈరోజు మనం ఏమంటే నశించిపోయేవారిని. కానీ ఆయన దీర్ఘశాంతము చేత ఆయన ఓర్చుకుంటున్నాడు కనుక మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఆయన ఒక
తండ్రి తన కుమారుడిని ఓర్చుకుంటున్నాడు. ఎలా ఎన్ని పాడు పనులు చేసినా బాగుపడతాడులే అని చెప్పేసి ఆ కుమారుడు విషయంలో తండ్రి ఏ విధంగా ఓర్చుకుంటున్నాడో పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా ఈ మనుషులను చూసి ఓర్చుకుంటున్నాడు. లేకపోతే ఎప్పుడు ఆయన చేతులు పడి నశించిపోయేవారమే. శిగుణాలు అనేవి చాలా గొప్పగా ఉపయోగపడతాయండి. అందుకే ఈ శిగుణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ శిగుణాలు అనేవి మనకు మన ఆధ్యాత్మిక జీవితానికి, సాంఘిక జీవితానికి, సమాజపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా మేలుకరంగా ఉంటాయి. ఇవి మేలుకరంగా ఉంటాయి. అందుకే ఈ మాటలు మనం రోజు చెప్పుకుంటున్నామండి. ఇవేవో మాకు తెలిసినవే కదా, మాకు వచ్చినవే కదా, మాకు తెలుసు కదా అని చెప్పేసి ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే ఏమండి ప్రమాదంలోకి వెళ్ళిపోయి అవకాశం ఉంది. ఒక పశువు ఆపదలో ఉంటే అగత్యముగా ఏం చేయాలంట? నీవు సహాయం చేసి దాన్ని బ్రతికించాలి. పశువుని బ్రతికించాలి, పక్షుల్ని బ్రతికించాలి, మనుషుల్ని బ్రతికించాలి, సహాయం చేసి బ్రతికించాలి. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేసి నిన్ను బ్రతికించాడు కదా, దేవుడు నీకు సహాయం చేసి నీకు బ్రతికిచ్చాడు కదా. నీవు కూడా మనుషుల ఎడల, పొరుగు ఎడల, దీనుల ఎడల నువ్వు కూడా ఉండాలంటే నీ వల్ల వాళ్ళు బ్రతకాలి. చివరికి నీ కళ్ళ ముందు ఒక పశువు అయినా, ఒక గాడిదైనా, మరి ఏ జంతువు అయినా ఒకవేళ ఆపదలో ఉంటే అగత్యముగా వెళ్ళి దానికి సహాయం చేయమని బైబిల్ చెబుతుంది. అంటే బైబిల్ ఏం బోధిస్తుందనంటే సహాయము చేయమని. చివరికి నీ శత్రువు కూడా నువ్వేం చేయాలి? సహాయం చేయి. నీ శత్రువు సహితము కూడా ఒక ఆకలితో ఉంటే భోజనం పెట్టమని బైబిల్ చెప్తుంది. శత్రువుకి భోజనం పెట్టమన్నానంటే ఏమంటే బైబిల్ ఎంత ఎత్తులో ఉందో చూడండి. సరే అది ఎంత గొప్పగా మారిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. శత్రువు సహితము, పగవాడి సహితము కూడా భోజనం పెట్టమని, ఆదరించమని, సహాయం చేయమని బైబిల్ చెబుతుంది కదా. ఇది బైబిల్ ట్రూత్ కాదు. ఇది ఎన్నో మానవ సమాజానికి, సమాజ మనుగడకు బైబిల్ వేసిన బాటలో ఎంత గొప్పవో అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకునే మనిషి కూడా మనకి కావాలి. నేటి సమాజంలో, నేటి భారతీయ సమాజంలో చాలామంది బైబిల్ని దూషిస్తూ ఉంటున్నారు, బైబిల్ నిందిస్తూ ఉంటున్నారు. అందులో ఏమీ లేదు అంటున్నారు. ఉందయ్యా, దీంట్లో ఉంది. ఈ సభ్య సమాజానికి ఒక సభ్యులుగా సమాజంలో ఉన్నతమైన గౌరవప్రదంగా బ్రతకడానికి కావలసిన ప్రతి దాన్ని దేవుడు రాయించాడు. ఇది ఒక చట్టంగా భావించాలి. మనుషుల ప్రేమ ప్లాస్టిక్ బొమ్మలతో ఆగిపోయింది. దేవుని ప్రేమ జోమగల జలచరములతో, అనేక జీవులతో నిండిపోయింది. దేవుని ప్రేమ కనపడుతుంది. బైబిల్ చదువుతుంటే దేవుని ప్రేమ కనపడుతుంది. మనిషిపై ఉన్న దేవుని ప్రేమ కనపడుతుంది. మీరు ఏ పేజీ తిరగేసినా ఆ పేజీలో దేవుని ప్రేమ ప్రస్ఫుటంగా, చాలా స్పష్టంగా కనపడుతుంది. కొంతమంది మూర్ఖులకు, అజ్ఞానులకు అది అర్థం కాదేమో, గుడ్డివారికి అర్థం కాదేమో, మనోనేత్రాలు మూసుకుపోయిన వారికి ఆ ప్రేమ అర్థం కాదేమో. మోహంతో కూడుకున్న ప్రేమ కాదు, ఆకర్షణతో కూడుకున్న ప్రేమ కాదు, యవ్వనంలో బయలుదేరే ప్రేమ కాదు, తెలిసి తెలియని అజ్ఞానంగా ఉండే ప్రేమ కాదు. ఇది చాలా స్పష్టంగా వివేకముతో కూడుకున్న ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుడు మనుషుల్ని ప్రేమించుచున్నాడు. దేవుడు మనుషుల్ని కాపాడుచున్నాడు. దేవుడు మనుషులను సంరక్షించుచున్నాడు. దేవుడు మనుషులకు ఆహారం అందిస్తున్నాడు. దేవుడు మనుషులకు ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు మనుషులకు ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఎంతోమంది ఆత్మీయులు ఇచ్చాడు, చక్కటి తల్లులు ఇచ్చాడు. దేవుని ప్రేమకు నిదర్శనాలు, ఇవన్నీ నిదర్శనాలు. అర్థమైనాడు ఈ జగతికి, మనుషుల కోసం పరమును విడిచి పశువుల తొట్టెలో పరుండినాడు. దాసుని రూపం తాను ధరించి దీనులను ధనికులుగా చేయవచ్చినాడు. ఆత్మల రక్షణకై దైవమే వస్తే దెయ్యం పట్టిందని ఆనాడన్నారే. మనుషులను దైవాలుగా మలచాలని వస్తే మతమని పేరు పెట్టి ముసుగేస్తారే. ఏమర్థమైనాడు లోకానికి, ఎలా అర్థమైనాడు ఈ జగతికి.